ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ దర్యాప్తు సంస్థలైన సిబిఐ, సిట్ అధికారులపై విశ్వాసం సన్నగిల్లుతుందా? అవుననే సమాధానం ఈరోజు ఆయిషా మీరా కేసులో వాళ్ళ తాలూకా అవశేషాలను అందజేసేందుకు కేసును క్లోజ్ చేసేందుకు వారు చేసినటువంటి ప్రయత్నం మాత్రం యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా విస్మయం చెందుతారు. విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం పట్నంలో దుర్గా మహిళా వసతి గృహంలో ఉంటూ ఇమ్రా కళాశాలలో ఫార్మసీ చదువుతున్నటువంటి ఆయిషా మీరా మాత్రం 2007 డిసెంబర్ 27వ తేదీన నగ్నంగా హత్యకు గురి కాబడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిపిన దర్యాప్తులో ఎవరు నిందితులని తేల్చకుండానే కేసును మూసేసినటువంటి సిబిఐ మాత్రం ఈరోజు ఆమె అవశేషాలు మాత్రం బంధువులకు అప్పగించి వాటిని ఖననం చేసే కార్యక్రమానికి మాత్రం ఈరోజు శ్రీకారం చుడుతున్నారు. ఇందులో నిందితుడిగా ఉన్న సత్యం బాబు కూడా 10 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించిన ఆయన కూడా హంతకుడే నిర్ధారించకపోవడం, ఈ పరిణామాలన్నీ చూస్తుంటే కనుక దర్యాప్తు సంస్థలపై ప్రజలకు ఉన్నటువంటి నమ్మకం, విశ్వాసం ఈరోజు సన్నగిల్లే పరిణామాలు మాత్రం ఈ ఉదంతం తార్కాణంగా నిలుస్తుంది. ప్రస్తుతం ఈ విషయంపై మనతో మాట్లాడడానికి హ్యూమన్ రైట్ కమిషనర్ జగన్నాథన్ గారు, అదేవిధంగా ప్రముఖ విశ్లేషకులు పివి రమణ, అదేవిధంగా రిటైర్డ్ ఉపాధ్యాయులు శంకర గారు ఉన్నారు. చూస్తే కనుక ప్రముఖ దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేస్తే ఎంతటి నిందితులైనా పట్టుకుంటారు అన్నటువంటి ఒక అపార నమ్మకం ప్రజల్లో ఉంటుంది. కానీ ఆయిషా మీరా విషయంలో మాత్రం తల్లిదండ్రుల పోరాటం, ఆ ఘటనకి బాసటగా నిలిచిన వాళ్ళందరికీ కూడాను ఈ సిబిఐ ఇచ్చినట్టు ఈ సమాధానం ఏ విధంగా తీసుకోండి? ప్రజలకి దర్యాప్తు సంస్థలు బాగానే దర్యాప్తు చేయగలవన్న నమ్మకం ఉంటుంది. కానీ అక్కడుండే పాలక వర్గాలు కానీ ప్రతిపక్షాలు కానీ ఏ విధంగా స్పందిస్తాయి, అందులో వాళ్ళ నేరస్తులు ఎవరైనా ఉన్నారా అనే దాని మీదే కేసు ఆధారపడుతుంది అన్నది ఆయిషా మీరా తాలూకు హత్య కేసు మనకు పెద్ద ఎగ్జాంపుల్. న్యాయస్థానంలో 10 years లైఫ్ చెప్పారు. 10 years తర్వాత మానవ హక్కుల వేదిక కార్యకర్త వసుధా నాగరాజు గారు, మనం ఇక్కడ గొట్టా బ్యారేజు వాటి మీద భూముల మీద కూడా పంటలు రక్షించాలనే ఉద్దేశంతో మేము కేసు వేసాం. ఆమె ఫైట్ చేశారు. నిర్దోషిని అనవసరంగా శిక్ష పడుతున్నది అన్న దాని మీద ఆఫ్టర్ 10 years నిర్దోషి అని రిలీజ్ అయింది. సత్యంబాబు నిమ్స్లో ఉండేటప్పుడు నేను వేరే పని మీద వెళ్తూ సత్యంబాబుని నేను ఇంకో అడ్వకేట్ కలిసాం. ఎలాగున్నాడంటే గొలుసులు కట్టేసి ఉన్నాడు నిమ్స్లో. అసలు ఏమీ చేయలేని, అంటే నడుము కింది భాగం అతనికి పనిచేయదు. కారణాలు ఏవైనా కావచ్చు, అంతకు ముందర ఏమైనా చిన్న చిన్న దొంగతనాలు కేసులు కట్టి ఉంటే ఉండొచ్చు, అది వేరు. కానీ అసలు పని చేయని వ్యక్తి ఒక రేప్ కేసులో ఎలాగ ముద్దాయిగా చేర్చారో మాకు చాలా ఆశ్చర్యం వేసింది. వసుధా నాగరాజు గారు ఫైట్ చేశారు, కోర్టులో జడ్జిమెంట్ ఇచ్చారు. ఆ జడ్జిమెంట్లో కూడా ₹1,00,000 వాళ్ళకి చెల్లించమని కూడా చెప్పింది. ₹1,00,000 అంటే చాలా మేజర్ అమౌంట్, అది చాలా తక్కువ. అది ఎందుకంటే 10 years జైల్లో పెద్ద క్రిమినల్ కేసులు ఎలాగైతే ఎదుర్కోవాలనే ఖైదీలు ఉంటారో అంత కేసులు ఇతను ఎదుర్కొన్నాడు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే కనుక కేవలం దర్యాప్తు సంస్థలు ప్రభుత్వాల కనుసైగుల్లోనే ఆ కేసులో దర్యాప్తు కొనసాగుతుంది తప్ప ఆ చట్టానికి లోబడి ఆ నిబంధనలకు కట్టుబడి దర్యాప్తు సంస్థలు స్వచ్ఛందంగా దర్యాప్తు చేయడం లేనటువంటి ఒక పరిణామం చోటు చేసుకుంటుందంటే ఖచ్చితంగా దర్యాప్తు సంస్థలు ఏవి సరిగ్గా పనిచేయలేదు. వాళ్ళు ఏంటంటే ఒక నేరం జరిగింది, ఒక మర్డర్ జరిగింది, రేప్ జరిగింది, కాబట్టి ఎవరిని వాళ్ళని ముద్దాయి చేయాలి, అసలు వాళ్ళని రక్షించాలి. ఈ నేపథ్యంలోనే దర్యాప్తు సంస్థలన్నీ పనిచేసాయి. సిబిఐ సిట్ చేతులు ఎత్తేసి సిబిఐకి ఇచ్చారు. సిబిఐ కూడా ఏం చేస్తుంది, ఇక్కడ ఏమైనా దర్యాప్తు అంటూ చేయాలంటే ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ద్వారానే చేయాలి తప్పించి వాళ్ళు వేరేగా ఏమీ చేసింది ఏం లేదు. ఇవాళ ఎక్కడో విదేశాల్లోనూ తలదాచుకుంటున్న వాళ్ళని కూడా తీసుకొని వచ్చి దోషులుగా నిలబెట్టగలుగుతున్నారు, అరెస్టులు చేస్తున్నారు. ఇందులో కష్టం అని నేను అనుకోవడం లేదు. ఖచ్చితంగా రాజకీయ కోణం ఇందులో బలంగా ఉంది. ఇంకా న్యాయస్థానం సత్యంబాబుని 10 years తర్వాతనే రిలీజ్ చేయగలిసింది. లేకపోతే ఉరిశిక్ష వేసినా సరే అమాయకులు ఉరిశిక్షను అనుభవించి ఉండేవాళ్ళు. ఒక విద్యార్థిని నిరుపేద కుటుంబంకి చెందినటువంటి ఆయిషా మీరా హత్య ఉదంతంలో మాత్రం ఆనాడు బాసటగా నిలిచినటువంటి విద్యార్థి సంఘాలు, అదేవిధంగా ప్రజా సంఘాలు కావచ్చు, వీరందరూ కూడాను ఈరోజు దర్యాప్తు సంస్థల తలకు వైఖరిపై మాత్రం చేదరించుకుంటున్నారంటే ఖచ్చితంగా చేదరించుకుంటారు. ఎందుకంటే న్యాయస్థానం దర్యాప్తు సంస్థల తాలూకా దర్యాప్తు మీద ఆధారపడే తీర్పులు చెప్తుంది తప్పించి వాళ్ళు వేరేగా దర్యాప్తు ఏమి ఉండదు.
ఇక్కడ వీళ్ళు ఏదైతే ప్రజెంట్ చేశారో దాని ప్రకారమే న్యాయస్థానం చెప్తుంది. న్యాయస్థానం కూడా ₹1,00,000 నష్టపరిహారం ఇస్తూ కూడా ఒక మాట అన్నది. పౌర సమాజం కూడా ఈ కేసుని ఎవరైతే తప్పుదారి పట్టించారో, తప్పుడు కేసులు పెట్టారో వాళ్ళ పట్ల చట్టపరమైన చర్యలు తీసుకునే అధికారం ఉంది. వాళ్ళు కూడా ప్రొసీడ్ అవ్వచ్చు అని కూడా న్యాయస్థానం చెప్పింది. అందులో హైకోర్టులోనూ ఒక కేసు, గుజరాత్ తోటి వేరే ఇంకో స్టేట్లో కర్ణాటకలో కూడా 2 జడ్జిమెంట్లు కూడా ఉదహరించింది. తప్పు చేయని వాడని శిక్షించడం చాలా పెద్ద తప్పు అది. అటువంటి శిక్షించడం అన్నది న్యాయస్థానంలో అది జరిగేది కాదు. కాబట్టే ఈ దోషికి ఎటువంటి శిక్ష పడకూడదు. ఈ ఆరోపణలతో ఉండి తప్పుడు ఆరోపణలతో ఒక అమాయకుడిని శిక్షించడం అన్నది కరెక్ట్ కాదని అందులో ఆ జడ్జిమెంట్లు కూడా ఉదహరించారు. ఎవరెవరంటే నాగార్జున రెడ్డి, ఎంఎస్కే జైస్వాల్ ఇద్దరు తీర్పు చెప్పారు. కానీ అందులో కూడా మనం ఏమనుకుంటామంటే దర్యాప్తు సంస్థలు తప్పు చేస్తాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు అపాయింట్మెంట్లో కొలీజియం అన్నది ఎలాగైతే ఉంటుందో, ఏ రాష్ట్ర ప్రభుత్వాలైనా అధికారంలో మార్పిడి జరిగితే చాలు మొత్తంగా అందరినీ మార్చేస్తారు. అలా కాకుండా వీళ్ళ పట్ల కూడా ఒక పోలీస్ అకాడమీయో ఇంకేదో వేరే సంస్థ ట్రాన్స్ఫర్లు కానీ ఏవైనా ఆధారపడాలి తప్పించి అది ప్రజాప్రభుత్వం కాబట్టి మేమే బదిలీలు చేస్తాము అన్నది కరెక్ట్ కాదు. అది ఎందుకంటే వాళ్ళు తప్పు చేస్తే ప్రజలు ప్రశ్నిస్తారు. ప్రశ్నించే విధంగా ఉండాలి. ప్రజాస్వామ్యం అంటే మొత్తం పరిపాలన అంతా చేతిలో తీసుకొని దర్యాప్తు సంస్థలను పక్కదారి పట్టించడం కాదు. ఖచ్చితంగా దర్యాప్తు సంస్థలు పని చేయాలా, పని చేస్తే శిక్ష పడేటట్టుగా పర్సంటేజ్ అవన్నీ చూడాలి. అవన్నీ లేకుండా ఇలాంటి తీర్పులు చెప్పేసి ఇవాళ ప్రజలకి ఒక ఆమె తాలూకా అవయవాలని ఖననం చేసుకోండి అని ఇచ్చారంటే ఈ దేశానికే పెద్ద అవమానం అది. ఎందుకంటే వాళ్ళు ఇవ్వక తప్పదు, అది వేరు. కానీ ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళకి ఏం వేయకుండా ఈ అవయవాలు పట్టుకొని వెళ్ళిపోయి మీరు దహనం చేసుకుంటారు, ఏం చేసుకుంటారు చేసుకోండి అని తీర్పు రావడం అన్నది చాలా దురదృష్టం. అది ఇది ఖచ్చితంగా పౌర సమాజం స్పందించాలి. రాజకీయ పార్టీలు స్పందించాలి, ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఓట్లు. కాబట్టి పౌర సమాజమే స్పందించి దీని మీద సరైన చర్యలు తీసుకోవడం అన్నది మంచిదే. ఇంకో న్యాయస్థానంలో ఇంకో కేసు న్యాయమూర్తులు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఎందుకంటే ఒక అన్యాయంగా ఒకరిని శిక్షించే బదులు ఎవరైతే దోషి ఉన్నాడో వాడికి శిక్షించాము అన్న తృప్తి ఉంటుంది. న్యాయస్థానం తాలూకు ఇది కూడా నిలబడుతుంది. అంటే పౌర సమాజం పనిచేయాలి. పని చేయకపోతే ఏదైతే ఆయిషా మీరా కేసులో మాత్రం దర్యాప్తు సంస్థలు ప్రభుత్వాలకు తొత్తులుగా వ్యవహరించడం కారణంగానే ఈరోజు ఆమె కేసు విషయంలో మాత్రం పూర్తిగా నిందితులు పట్టుకోకుండానే కేసును మూసేసి అవశేషాలు మాత్రం తల్లిదండ్రులకు అప్పచెప్పే ప్రక్రియకి శ్రీకారం చుట్టారంటే ఈరోజు భారతదేశమే ఒక తలదించుకునేటువంటి పరిణామాలు మాత్రం దర్యాప్తు సంస్థల వ్యవహారం మాత్రం స్పష్టమవుతుంది. ప్రస్తుతం ఆ రోజు ఆయిషా మీరా హత్య అనంతరం అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పరిపాలన సాగిస్తున్న నేపథ్యంలో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ మాత్రం ఆయిషా మీరా కుటుంబ సభ్యులు మాత్రం న్యాయం చేస్తాం, హంతకులు పట్టుకునేందుకు మాత్రం ప్రభుత్వం మెడలు ఉంచుతామని చెప్పారు. ఈరోజు అదే ప్రభుత్వం అధికారంలో ఉండి కూడా ఆ ప్రభుత్వ హయాంలోనే ఈరోజు ఆయిషా మీరా కేసు ముగింపు, ఆ అవశేషాలను తల్లిదండ్రులు ఏ విధంగా తీసుకొచ్చి పరిణామాలని వారికి బాసటగా నిలుస్తామని రోడ్లెక్కిన వారు ఈరోజు చట్టసభల్లో కూర్చొని వారి కళ్ళ ముందే ఆయిషా అవశేషాలను తల్లిదండ్రులకు అప్పగిచ్చి కన్నం కార్యక్రమానికి ముగింపు పలికారు. అంటే న్యాయాన్ని భూస్థాపితం చేసేందుకు చేసినటువంటి ప్రయత్నం, లేకపోతే దర్యాప్తు సంస్థలు ప్రభుత్వాలకు తొత్తులుగా వ్యవహరించడం దీనికి కారణం అనుకోవచ్చు. 100% కూడా రాజకీయ పార్టీల వైఫల్యం అనేది చెప్పక తప్పదు. ఎందువలనంటే కేవలం ఏదైనా ఒక సమస్య వస్తే ఆ సమస్యను రాజకీయంగా వాడుకొని ఆ అధికారం సంపాదించడానికి ఉపయోగిస్తున్నారు తప్పించి ఆ సమస్య పరిష్కారం కోసం అధికారంలోకి వచ్చిన తర్వాత దృష్టి పెట్టకపోవడం అనేది చాలా దురదృష్టం. అలాగే ఈరోజు దర్యాప్తు సంస్థలు ఉన్నాయి, వాటికి స్వతంత్రత లేదు. పూర్తిగా రాజకీయ గుత్తాధిపత్యంలో పనిచేస్తున్న జేబు సంస్థలుగా మారిపోయాయి రాజకీయ సంస్థలకి. ఈరోజు వాళ్ళు ఎవరి మీదైనా కక్ష తీర్చుకోవాలంటే వీళ్ళని వాడుకొని వీళ్ళు చెప్పినట్టుగా పురమాయించుకొని వాళ్ళని బందీలుగా చేసి దోషులుగా చేసి వాళ్ళ మీద కక్ష తీర్చుకునే సంస్థలుగా మారిపోయి, అటువంటిది ఈరోజు ఒక ప్రజా సమస్య మీద కానీ
లేకపోతే ప్రజల్లో సంచలనం కలిగించినటువంటి ఒక సంఘటన మీద కానీ నిష్పాక్షికంగా దర్యాప్తు చేసి ఆ దర్యాప్తు సంస్థకున్న క్రెడిబిలిటీ పెంచే విధంగా ఈరోజు ఏ సంస్థలు కూడా ఈ దేశంలో పనిచేయనటువంటి పరిస్థితులు రాజకీయ నాయకులు కల్పించారనేది సుస్పష్టంగా మనకి ఈరోజు కనిపిస్తున్నట్టు వాతావరణం. విద్యార్థి హత్య విషయంలో కూడా నిందితులను పట్టుకోవడానికి 19 ఏళ్ళు పట్టినా కూడాను నిందితులు పట్టుకోకుండా ఎవరైతే అపరాధిగా ఉన్నట్టు సత్యం బాబును కూడా 10 ఏళ్ళు జైల్లో పెట్టారు. అంటే సిట్ కావచ్చు, సిబిఐ కావచ్చు, ఆ అత్యున్నతమైన దర్యాప్తు సంస్థలకి గొడ్డలు పెట్టు పరిణామాలు భవిష్యత్తులో నెలకొన్నాయంటే ఈరోజు అయేషా మీరా 17.5 ఏళ్ల బాలిక నగ్నంగా బాత్రూంలో రక్తపు మడుగులో పడిపోయి ఈ దేశంలోనే ఒక సంచలనం సృష్టించినటువంటి కేసుని ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పుడు రాజకీయ కక్ష సాధించుకోవడం కోసం, అధికారం సంపాదించుకోవడం కోసం ఆ ఇష్యూని వాడుకొని రాజశేఖర రెడ్డి గారి మీద కానీ ఆనాటి ప్రభుత్వం మీద కానీ బురద చల్లి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 17 సంవత్సరాల తర్వాత 2007లో జరిగితే ఈవేళ 2025 అంటే 18 సంవత్సరాల తర్వాత సిట్టు దర్యాప్తు చేసింది, సిబిఐ దర్యాప్తు చేసింది, స్థానిక సంస్థలు దర్యాప్తు చేశాయి, మహిళా కోర్టులో కొనసాగింది. దాంట్లో 24 ఏళ్ళు యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. దాని మీద హైకోర్టుకు అప్పీల్కి వెళ్తే వాళ్ళేమొచ్చి ఈరోజు 2018లో తీర్పు చెప్పి కేసును కొట్టివేసింది, నిర్దోషిగా ప్రకటించింది. అంటే ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది? ఒక నిర్దోషిని దోషిగా ప్రకటించడానికి సాయశక్తిగా ప్రయత్నం చేస్తుంది, కానీ ఆ సంఘటనలో నిజంగా ఉన్న దోషులను ఏమన్నా పట్టించుకోవడంలో విఫలమవుతున్నారంటే దీనికి వెనకాల రాజకీయ శక్తుల ప్రాబల్యం, రాజకీయ నాయకుల ప్రోత్సాహం ఉందనేది 100% మనం చెప్పుకోవాలి. అలాగే సుమారు 17 సంవత్సరాల తర్వాత ఆ కన్నతల్లికి మళ్ళీ కూడా ఆ అవశేషాలు అప్పచెప్పి ఎవరు వల్ల ఆమె హత్య గావించబడిందో చెప్పకుండా, చెప్పలేక చేతులెత్తేసి ఈరోజు అవశేషాలు అప్పచెప్పడం అంటే భారతదేశంలో ఉన్న వ్యవస్థలకి, భారతదేశంలో ఉన్న రాజకీయ నాయకులకి, రాజకీయ పార్టీలకి అందరికి కూడా ఇది తలవంపు, తీరని తలవంపు అని మాత్రం చెప్పక తప్పదు. చూస్తే కనుక ఆమెపై అత్యాచారం చేసి హత్య చేసిన అనంతరం కూడాను అక్కడ ఆమెను మాత్రం నగ్నంగా విడిచిపెట్టారు. హాస్టల్లో విద్యార్థులు ఉన్నారు. ఏదైతే దుర్గా వసతి గృహం ఉందో ఆ రోజు పిల్లలందరి సమక్షంలో తెల్లవారు 7 జాముకి ఆంధ్రప్రదేశ్ ఒక్కసారిగా ఉలిక్కిపాటు గురి కావడంతో పాటు అక్కడికి వెళ్ళి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. అయినప్పటికీ కూడా ఆందోళన కూడా పరిణామాలు తీసుకోకుండా ఎవరినో ఒకరిని నిందితులను చేయాలనే ఉద్దేశంతోనే సత్యం బాబుని తెరపైకి తెచ్చారా? ఆ రోజు ప్రజల్లో ఉన్నటువంటి అసంతృప్తిని, ప్రజల్లో ఉన్నటువంటి ఆ ద్వేషాన్ని చల్లార్చడం కోసం కేవలం తన మేనమామ ఆయన, తన గతంలో ఏమైనా కేసులు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, అప్పటికే జైలు శిక్షలు అనుభవించి మానసికంగా కృంగిపోయి కుసించిపోయినట్టు వ్యక్తిని ఒప్పించి డబ్బులిచ్చి ఎవరినో ఒక సమాజంలో చూపించాలి, ఈ కేసులో మేము ఛేదించామని చెప్పడానికి పోలీసులు చేసినట్టు ఒక ప్రయత్నంలో భాగంగా ఆ రోజు సత్యంబాబుని ఇరికించారు. ఎటువంటి ఆధారాలు లేకపోవడం వల్ల, ఇన్నాళ్ల దర్యాప్తులో ఎటువంటి ఆధారాలు చూపించలేకపోవడం వల్ల, తెప్పించుకోవడం లేకపోవడం వల్ల ఈరోజు పోలీసు యంత్రాంగం విఫలమై ఏసీబీ కానీ, సిబిఐ కానీ, సిట్ కానీ పేర్లకే సంస్థలు కానీ వాటి పని మాత్రం ఎవరు కూడా నిర్వర్తించే పరిస్థితి లేదు. కాబట్టి కానీ సిట్ చేతులు ఎత్తేసిన తర్వాత సిబిఐ ఎంటర్ అయింది. సిబిఐ ఎంటర్ అయిన తర్వాత ఏదైతే కన్స్ట్రక్షన్ దీని కోసం తీసుకెళ్ళి అంటే బాడీని మాత్రం మళ్ళీ రీపోస్ట్ మార్టం తీసుకురావడం ఇవన్నీ చేశారు. అయినా కూడాను సుమారు ఏళ్ళు గడుస్తున్నాయి, ఇంకా నిందితులు పట్టుకోకుండానే రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ లేనటువంటి ఒక రీపోస్ట్ మార్టం నిర్వహించిన అవశేషాలను ఈరోజు సిబిఐ వారి తల్లిదండ్రులకు అప్పజెప్పేటువంటి ఈ ప్రక్రియ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇదొక చీకటి రోజుగా పరిణామం తీసుకోవచ్చా? ఆంధ్రప్రదేశ్ శాంతి భద్రతలకు కానీ, ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్ర కానీ, పరిపాలనా రంగానికి కానీ తీవ్ర మచ్చ. ఎందువల్లంటే సుదీర్ఘంగా 17 సంవత్సరాలు దర్యాప్తు చేసి ఒక స్వతంత్ర సంస్థగా వ్యవహరించినటువంటి సిబిఐ ఈరోజు మా చేతకానితనం అని చెప్పి చేతులు ఎత్తిందంటే వారి మీద ప్రజలకు ఏ విధమైన విశ్వాసం ఉంటుంది, ఏ విధమైన నమ్మకం కలుగుతుంది? దీనివల్ల ప్రభుత్వ ప్రతిష్ట, ఆ రోజు పోరాటం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు అధికారంలో ఉండి సమర్థనని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి ఈరోజు చేతులు ఎత్తేస్తే అది ఆయనకి దాంట్లో బాధ్యత లేదా? దాంట్లో ఏసీబీఓ సిబిఐఓ అసమర్థత కాదు, ముఖ్యమంత్రి తాలూకా వైఫల్యం కూడా ఉందన్నది 100% చెప్పడం తప్పదు. ఎందువల్లంటే ఆ రోజు పోరాటం చేశావు, న్యాయం చేస్తానన్నావు, ఆ కుటుంబాలకు న్యాయం చేసి ఆదుకొని ఎవరైతే నిందితులో బాధితులో వారిని బయట పెడతానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు మీరు చేసిన నిర్ణయం ఏంటి? ఈరోజు మీరు తీసుకున్నటువంటి చర్యలు ఏంటి? ఎందుకు ఈ సమాజంలో దోషులను చూపించలేకపోయారు? దీంట్లో ఏమి లోపం ఉంది? దీని వెనకాల మీ పాత్ర కూడా ఉందా కానీ ప్రజలు సందేహించవలసిన పరిస్థితి వచ్చింది. చూస్తే కనుక ప్రస్తుతం ఆయేషా మీరా కేసులో మాత్రం సిబిఐ సిట్
ఈ 2 సంస్థలపై ఉన్న నమ్మకాన్ని మాత్రం నీరుగార్చే విధంగా ఈ ప్రక్రియ ఉందన్నటువంటి ఆరోపణలు చేస్తున్నారు. ఆయిషా మీరా విషయంలో మాత్రం హంతకులను పట్టుకోకుండా అవశేషాలను తల్లిదండ్రులకు అప్పచెప్పడమే కాకుండా అధికారికంగా ఖననం కార్యక్రమానికి తెనాలి వేదిక చేయడం మాత్రం ఈరోజు యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడాను విస్మయించిందే పరిణామాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఆయిషా మీరా ఆమె ఫార్మసీ విద్యార్థిని, 17 ఏళ్ల వయసు. ఆమెపై అత్యాచారం చేసిన అనంతరం ఈరోజు హత్య చేసి ఆమెను అక్కడ పడేశారు. ఆ విషయం అప్పట్లో యావత్తు కూడా ఉలిక్కిపాటు గురిచేసింది. ఈరోజు ఆ అవశేషాలను ఖననం చేసేందుకు అధికార లాంఛనాలతో చేస్తున్నారంటే అధికారులు తలవంపుగా భావించట్లేదా ఈ పరిణామాలు? తప్పకుండా ఇది చాలా సిగ్గుసేటుతరక వ్యవహారం. ఈవేళ ఆంధ్రప్రదేశే కాదు, భారతదేశం మొత్తం సిగ్గుపడేటువంటి చర్య. ఈవేళ పౌర సమాజం అంతా కూడా తల వంచుకున్నటువంటి పరిస్థితి. ఏదైతే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దాని మీద నమ్మకున్నటువంటి ప్రజలు కూడా ఈవేళ విశ్వాసం సన్నగిల్లింది. ఏదైతే సిట్ అని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ అని చెప్పి ఆ సిట్ని కూడా అవమానం చేశారు. ఈవేళ ఇది కేవలం ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళు పట్టుకోకుండా లేనిపోలు సత్యంబాబు మీద పెట్టి దీన్ని తప్పుత్రోవ పట్టించి ఇది నీరుగార్చేటువంటి వ్యవహారం తప్ప మరొకటి కాదు. ఈవేళ ఏదైతే ప్రభుత్వం ఆవేళ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ ఆవేళ మీరు గట్టిగా అడిగారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని మేము బయటికి తీస్తాం, నిందితులు పట్టుకుంటామని చెప్పి ప్రగల్భాలు పలిపినటువంటి ఆనాటి ప్రతిపక్షం, ఈనాటి ముఖ్యమంత్రి ఈవేళ చర్య తీసుకోలేకపోయారు. అలాగే నిందితులు పట్టుకోలేరు అంటే ఈ వ్యవస్థ, ఈ ప్రభుత్వానికి సిగ్గుచేటు. మేము ఒకటే కోరుతున్నాం, ఈ పౌర సమాజం అంతా కూడా మీరంతా కూడా ఈ సమాజంలో మేలుకొల్పాలి, ఈ సమాజాన్ని ప్రేరేపించాలి. ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాల్ని, అక్రమాలని, ముఖ్యంగా ఆడపిల్లల మీద జరుగుతున్నటువంటి ఇలాంటి వ్యవహారాలని పౌర సమాజం మీరైనా రోడ్ల మీదకి వచ్చి ఈ సమాజాన్ని, ఈ స్టేషన్లు, ఈ కోర్టులకి, న్యాయ వ్యవస్థని మీరు ప్రశ్నించండి. ఆనాడే ఈ కోర్టులు కానీ, ఈ పోలీస్ స్టేషన్లు కానీ సిగ్గుపడి తల వంచుకొని పౌర సమాజానికి న్యాయ నిర్ణయం చేసేటువంటి అధికారం ఈ పౌర సమాజానికి ఇస్తారు. పౌరులే ఏం చేయాలో, న్యాయం ఎలా ఉండాలో పౌర సమాజాన్ని నిర్ణయించి తగిన నిర్ణయం చేసి వాళ్ళు ఏం చేయాలంటే పౌర సమాజం ఇష్టం ప్రకారంగా న్యాయం జరిగేటట్టు చేయాలి. ఇది ప్రస్తుతం ఆయిషా మీరాకి న్యాయస్థానంలో కానీ, పోలీస్ స్టేషన్లో కానీ, దర్యాప్తు సంస్థల్లో కానీ అన్యాయం జరిగినటువంటి ఈ తరుణంలో పౌర సంఘాలు, ప్రజా సంఘాలు ఆ కుటుంబానికి బాసట నిలాలి, ద్రోహులను శిక్షించేందుకు మాత్రం వాళ్ళే దోహదపడాలన్నటువంటి సంకేతాలు ఇస్తున్నారు. అంతే కదండి. పౌర సమాజం ఏనాడైతే ఈ పోలీస్ స్టేషన్లు కానీ, ఈ వ్యవస్థలు కానీ, సిట్లు కానీ, సిబిఐలు కానీ, లేకపోతే ఈ రాజకీయ వ్యవస్థ కానీ పనిచేయలేనప్పుడు పౌర సమాజం మధ్యలో పెడితే పౌర సమాజమే తీర్పు ఇస్తుంది. ఏదైతే తప్పు చేసినటువంటి వ్యక్తిని ఏం చేయాలి, అతను తల తీయాలా లేకపోతే అతనికి ఉరిశిక్ష వేయాలనేటువంటి నిర్ణయం చేసే అధికారం ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ పౌర సమాజానికి ఇవ్వాలనేది నా వ్యక్తిగత అభిప్రాయం. 2019 సంవత్సరాలు కావస్తుంది. నిందితులు పట్టుకోకుండా నిరపరాధుల్ని ద్రోషులుగా చేసి జైలు శిక్షలు పెట్టినటువంటి ఈ సిట్ దర్యాప్తు సంస్థలు కావచ్చు, ఈరోజు ఆ 19 ఏళ్ళ అనంతరం కూడాను ఏవైతే అవశేషాలు ఉన్నాయో వాటిని తల్లిదండ్రులకు ఇచ్చేందుకు ఇంత ఆర్భాటం వెనక వాళ్ళ తాలూకు వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుక, లేకపోతే నిందితులను కాపాడేందుకు? గుండె పగిలిపోయినటువంటి తల్లి ఈవేళ ఎంతో బాధపడుతుంది. కూతుని పోగొట్టుకొని తను ఈవేళకి కూడా మనోవేదంతో ఉన్నటువంటి తల్లికి ఈవేళ మీరు అవశేషాలు ఇప్పించి, అంటే మళ్ళీ మేము చేతగాని ప్రభుత్వం, చేతగాని వాళ్ళమే, ఈ వ్యవస్థ చేత కాదు, న్యాయ వ్యవస్థకు మాకు కూడా చేత కాదని మీరు సంకేతాలు ఇస్తున్నారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈవేళ ఆ తల్లి ఎంతో బాధపడుతుంది. నా కూతురిని, ఒక విద్యార్థిని హత్య చేసినటువంటి అంతకులు పట్టుకోలేనటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆమె నిరంతరంగా నిందిస్తుంది. చేతగాని ప్రభుత్వాన్ని అంటుంది, చేతగాని పోలీసు వ్యవస్థ అంటుంది, చేతగాని కోర్టులు అంటుంది. దానికి ఏమి సమాధానం మనం చెప్తాం? ఈ పౌర సమాజమే దానికి తగినటువంటి నిర్ణయం తీసుకొని పౌర సమాజమే ఈ శిక్షలకి అన్నిటికీ నిర్ణయించే అధికారం కల్పించి రాజ్యాంగాన్ని మార్చి పౌర సమాజాన్ని తీర్పునిచ్చే వ్యవస్థని ప్రవేశపెట్టాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. చూస్తే కనుక ఆయిషా మీరా ఉదంతంలో మాత్రం ఈరోజు అన్ని వ్యవస్థలు కూడాను చేతులెత్తేసి అన్నట్టు పరిణామం సుస్పష్టంగా కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా 19 ఏళ్ళ అనంతరం సిబిఐ వంటి
ఉన్నతమైన దర్యాప్తు సంస్థలు నిర్వహించిన దర్యాప్తులో నిందితులను పట్టుకోలేదు సరికదా, ఆ అవశేషాలు మాత్రం ఈరోజు తల్లిదండ్రులకు ఇచ్చి 19 ఏళ్ల క్రితం కూతుర్ను కొట్టుకున్న ఆ తల్లిదండ్రులకు మాత్రం కడుపు శోకం మిగిలిస్తున్నారు. మర్చిపోయామనుకున్నటువంటి వారి మనోవేదన మరొకసారి గుర్తు చేసి ఈ పరిణామాలకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశే కాకుండా యావత్ దేశం కూడాను ఈ కేసుపై చర్చనీయాంశంగా మారుతున్నటువంటి ఈ తరుణంలో ఆయిషా మీరా అన్నట్టు ఒక నిరుపేద విద్యార్థిని జరిగినట్టు అన్యాయంపై దోషులను పట్టుకోవాల్సిన దర్యాప్తు సంస్థలను ఈరోజు ప్రభుత్వాల కనుసైగల్లో ద్రోహులను మాత్రం బాహ్య ప్రపంచానికి విడిచిపెట్టి అపరాధులను నిందితులుగా చేసి 10 సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించినటువంటి సత్యంబాబు ఆమె మేనమామ అయినటువంటి ఆయన కూడా శిక్షించారు. చూస్తే కనుక ఆయిషా మీరా కేసులో మాత్రం ఈరోజు దర్యాప్తు సంస్థల వైఫల్యం ఆ కుటుంబం పాలిట శాపంగా మారింది. ప్రజల్లో ఉన్నటువంటి నమ్మకాన్ని కోల్పోయినటువంటి ఆ దర్యాప్తు సంస్థలు మాత్రం వారి గైడ్లైన్స్ అనుగుణంగా కనుక దర్యాప్తు చేస్తుంటే ప్రభుత్వాలకు బుద్ధి చెప్పి వారి గౌరవాన్ని మాత్రం ఇనుముడింపు చేసేందుకు ఎంతకన్నా దోహదపడను. కానీ ఆయిషా మీరా విషయంలో మాత్రం ప్రభుత్వం తొత్తులుగా వ్యవహరించినటువంటి ఏవైతే దర్యాప్తు సంస్థలు ఉన్నాయో వాటిపై మాత్రం ప్రజల్లో విశ్వసనీయత సన్నగిల్లే పరిణామానికి ఇదొక తార్కాణంగా చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.